అయితే ఇక తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విజయానికి ప్రధాని నరేంద్ర మోదీ సభ నాంది పలుకుతోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ప్రధాని తెలంగాణకు రావటం రాష్ట్ర రాజకీయాల్లో మార్పుకు సంకేతమని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ దిశగా బీజేపీ బలపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దిశ ఏర్పడే అవకాశం ఉందని రామచంద్రరావు వ్యాఖ్యానించారు. అయితే తమిళనాడు రాజకీయాలపై స్పందిస్తూ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు అంశం గవర్నర్ విచక్షణపై ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటేనే హిందువుల వ్యతిరేకి అంటున్న రామచంద్రరావుతో ఇక మనం ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ప్రధానమంత్రి మోడీ గారు ఈ నెల 10వ తేదీన తెలంగాణకు రానుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎవరు చేస్తున్నారు? రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అడిగి వస్తుంది. సార్ చెప్పండి, రాష్ట్రంలో మోడీ తొలిసారిగా మూడోసారి ఎన్నిక తర్వాత వస్తున్నారు. ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు? ఎంతమంది జన సర్కిల్? ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమానికి దాదాపు 2 లక్షల మంది మామూలుగా ప్రజలు కార్యకర్తలు వస్తారు. ఒక పెరేడ్ గ్రౌండ్ మొత్తం కూడా నిండు ఫస్ట్ టైం వస్తుంది కాబట్టి ఉత్సాహం కూడా బాగుంది. ప్రయత్నాలన్నీ కూడా ప్రతి జిల్లా నుంచి కూడా కార్యకర్తలు రావాలనే ప్రయత్నం. హైదరాబాద్ సిటీలో 3 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. దాంట్లో ఎక్కువ భాగం ఇక్కడి నుంచి రావాలనే మొత్తం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత అధికంగా బీజేపీ రాష్ట్రాలు గెలుచుకుంది. ఇప్పుడు రావడం వల్ల ఆ ఎఫెక్ట్ తెలంగాణపై ఏ విధంగా ఉంది? మోదీ గారి రాక 3 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత తెలంగాణకు రావటం అనేది తెలంగాణలో కూడా మంచి ప్రభావం పడుతుంది. మోదీ గారి రాకతో ఈ మీటింగ్తో తప్పకుండా తెలంగాణ రాజకీయాల్లో పెద్ద పెనుమార్పు రాబోతూ ఉన్నది. ఇది కేవలము ప్రారంభం మాత్రమే. ఇప్పటి నుంచి బీజేపీదే హవా ఉంటుంది, బీజేపీయే వచ్చేది ప్రభుత్వంలో వస్తుందని చెప్పేసి పూర్తిగా మేము నమ్ముతున్నాం, ప్రజలు కూడా కోరుతా ఉన్నారు. సార్, తమిళనాడులో చూస్తున్నాం, ఇక్కడ గవర్నర్ అని పిలవడం కానీ మొదటి స్థానాలు వచ్చిన టీవీకి పిలవలేదు ఇంతవరకు. మెజారిటీ చూపించుకోమంటున్నారు. అంటే రాజ్యాంగంలో ఏ విధంగా ఉంటుంది? లాయర్గా మీరు ఏమని చెప్తారు సార్? ఏదైనా సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఫస్ట్ అవకాశం ఇస్తారు. వాళ్ళు కనుక క్లెయిమ్ చేస్తే ఒక టైం ఇచ్చి ఈ టైంలో కూడా మెజారిటీ ప్రూవ్ చేసుకోమంటారు. అది రాజ్యాంగంలో ప్రొసీజరు. సో కాబట్టి టీవీకేకు ఈ సింగిల్ లార్జెస్ట్ వచ్చింది కాబట్టి ఆయనకు అడుగుతారు, మీకు నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేస్తావా అని. చేస్తానంటే ఫలానా డేట్ వరకు నీ మెజారిటీ పూర్తి చేయమని చెప్తారు. ఆ నాడు అసెంబ్లీ పెట్టి ఆ అసెంబ్లీ సభ్యులతో ఓటింగ్ జరుగుతుంది. ఎవరికి ఎక్కువ ఓటింగ్ వస్తుందో, ఎవరికి ఏ ఎక్కువ ఉందో వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అట్లా అది ప్రొసీజర్. అంటే ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం గవర్నర్ మీకు ఏదైతే మెజారిటీ చూపించిన తర్వాతనే అన్నారు ఇది. అందుకే ఇంతవరకు విజయ్కి పిలవడం లేదు, కలిసినా కూడా మీ మెజారిటీ లేదు కాబట్టి అనే దానికోసమే పిలవలేదు అనేది కూడా కారణం అంటుంది. అంటే గవర్నర్కు ఒక ప్రిరోగేటివ్ ఉంటుంది. గవర్నర్ ఒక సంబంధించినటువంటి ఆయనకున్న విశేష అధికారాల ప్రకారం అడుగుతాడు, నీకు మెజారిటీ ఉందా ప్రూవ్ చేసుకోమని చెప్పేసి. లేదు నేను ప్రూవ్ చేసుకుంటా అని చెప్తే ఈ అవకాశం ఇస్తారు వాడికి. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కూడా మీ పార్టీ పైన జై శ్రీరామ్ అంటే నిధులు వస్తావా లేకుంటే పథకాలు వస్తావా అని చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా అంటే అల్లాహ్ అక్బర్ అంటే ఇస్తారా నిధులు? నిధులు మేము ఇచ్చినది ఎవరు ఇవ్వలే. 13 లక్షల కోట్ల రూపాయల కన్నా ఎక్కువ ఇచ్చినాం మేము ఇప్పటికీ. ఇప్పుడు ఈ యొక్క దీంట్లో కూడా 8,000 కోట్లతో ప్రాజెక్టులు తీసుకొస్తున్నాం తెలంగాణకు. మీకు ఎన్ని ఇచ్చినాము, ఏమేమి ఇచ్చినాము, ఏ ప్రాజెక్టులు ఇచ్చినాము, ఎన్ని నిధులు ఇచ్చినాము, దాని మీద చర్చకు సిద్ధము. జై శ్రీరామ్ అనేటటువంటి ఒక మాట మాట్లాడి దేవాదాయ శాఖ మంత్రి ఈ విధంగా మాట్లాడటం అనేది ప్రజల అవమానము. ప్రజలకు ఒక భక్తులకు హిందువులకు ఇది అవమానకరమైనటువంటి వ్యాఖ్యలుగా మేము భావిస్తాను. జై శ్రీరామ్ అంటే డబ్బులు వస్తాయా అంటే జై శ్రీరామ్ అనొద్దా? మేము జై శ్రీరామ్ హిందువులు అనొద్దా? అంటే ఏమి ఆలోచన వారిది? కాబట్టే ఆమె దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడారు కాబట్టి ఆమెకు హిందువుల మీద దేవుడి మీద నమ్మకం లేనట్టు స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి వారి యొక్క కాంగ్రెస్ పార్టీ ఆమె మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సార్, మొదటి నుంచి సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఒక మతం పరంగా మాట్లాడడం, అదేవిధంగా ఒక హిందూ దేవుని విధంగా ఏ విధంగా చూస్తారు బీజేపీ? కాంగ్రెస్ హిందూ వ్యతిరేకించి భావిస్తా ఉన్నాం అంతే.
ఇది ఏదైతే మోడీ 10వ తేదీ రాసిన మోడీకి వచ్చే ఏర్పాట్లన్నీ పూర్తి చేసినామో అదేవిధంగా మోడీ ఇక్కడికి రావడం వల్ల రాష్ట్రంలో ఏ విధంగా అయితే మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా మార్పు వచ్చిందో అదేవిధంగా తెలంగాణలో మార్పు వస్తుంది. మోడీ రాకనే ఇక్కడ నాంది పలుకుతుంది. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా కొండ సురేఖ ఏదైతే జై శ్రీరామ్ అనే నినాదం అది ఏదైతే అన్నారో అది ఆమె వెంటనే ఉపసంహరించుకోవాలి, క్షమాపణ కూడా చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అంటే మొదటి నుండి హిందూ వ్యతిరేకత ముద్ర పడుతుంది. అదేవిధంగా తమిళనాడులో ఏదైతే విజయ్ని పిలవడానికి విషయంలో కానీ అది గవర్నర్ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది రాజ్యాంగబద్ధంగానే ఉంటుందని రామచంద్రరావు చెప్తున్నాడు. కెమెరామెన్ తరుణ్తో రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్.